సరే, ఈరోజు రాష్ట్రంలో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరోపక్క చూస్తే రోడ్డు మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉద్యమాంధ్రప్రదేశ్గా కనిపిస్తున్న పరిస్థితి. ఏమంటారు అసలు ఈ రెండు అంశాల గురించి? ఆడదాం ఆంధ్ర అనే సబ్జెక్ట్ తీసుకొచ్చారు. ఏం ఆడతారు వీళ్ళు? ఇక ఆడాలి, ఇక బార్ షాపుల దగ్గర ఆ రోడ్డు మీద గుంతల్లో ఆడాలి వీళ్ళు. ఏం చేస్తున్నారు? ఆడతారు వీళ్ళు? ఒకటి చేస్తున్నారా? స్టూడెంట్లకి ఏమైనా చేస్తున్నారా? ఒక జాబ్ ఏమైనా ఇచ్చారు ఒక స్టూడెంట్, చదువుకున్న స్టూడెంట్లకి? ఆడదాం ఏం ఆడతారు వీళ్ళు? క్రీడ అని చెప్పేసి దాంట్లో కూడా స్కాన్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏం చేస్తారు వీళ్ళు? అంటే యువతకి జాబులు ఇవ్వకుండా, వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించకుండా ఇలా ఆటల వైపు ప్రోత్సహించినంత మాత్రం యువత జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి ఉందంటారు అసలు? వీళ్ళు 2,50,000 జాబులు ఇస్తా ఉన్నారు. ఒక్క జాబ్ ఇచ్చారా వీళ్ళు చెప్పుకోవడానికి? మా ప్రభుత్వం రాగానే జాబులు ఇస్తా ఉన్నారు. సరిగ్గా జాబు లేదు. నిరుద్యోగ భృతి అని ఉందా? అది కూడా సరిగ్గా లేదు. చాలా కష్టపడి చదివించిన తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పాలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఏం ఆడతారు వీళ్ళు? ఇంకా అంటే ఇటు చూస్తే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, అంగన్వాడీల దగ్గర నుంచి ఆశా వర్కర్లు, మున్సిపాలిటీ వర్కర్లు కూడా ఈరోజు రోడ్డెక్కి వాళ్ళ నిరసన తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క వాలంటీర్లు కూడా రేపో మాపో ఆల్రెడీ కొన్ని చోట్ల వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి, జీతాలు పెంచాలి అంటూ. ఒక పక్క ఏమో ఖజానాలో డబ్బులు లేవంటున్న ప్రభుత్వం, మరోపక్క ఈ విధంగా అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమంటారు? ఏ సంక్షేమ పథకాలు చేస్తా ఉంటున్నాడు? ఎంతవరకు చేస్తున్నాడు? ఏది మందులు అమ్ముతున్నాడు, అమ్మఒడి అంటున్నాడు, నానబుడ్డి అంటే మన వర్కర్లు సంపాదించే సంపాదన కూడా అడిచేస్తున్నాడు. తీరా చూస్తే మరి ఇవాళ చూసాము, హాస్పిటల్కి బిల్లు కట్టాలంట. హాస్పిటల్కి 1000 కోట్లు పైనే కట్టాలంట. వాళ్ళు మొన్న చర్చలు పిలుస్తాం, రేపు డిసెంబర్ 15 కల్లా సాల్వ్ చేస్తామని చెప్పారంట. మరి హాస్పిటల్ యజమానులకు కానీ డాక్టర్ కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి మాట్లాడారంట. వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలేశారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, రేపు 29వ తారీఖు కల్లా మాకు చేయాల్సిన పేమెంట్లు మాకు చెల్లిస్తేనే రేపు 29 దాటిన తర్వాత మామూలుగా పూర్తిగా వైద్యం చేస్తాం, లేదంటే మా వైద్యం మీ ప్రభుత్వం తరపు నుంచి అసలు ఏదో ఒకటి కూడా పథకాలు లేవు, అసలు మేము అమలు చేయమని చెబుతున్నారు. దేనికని? ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తుంది మరి అభివృద్ధి ఉండాలి కదా, అభివృద్ధి ఉండాలి. మరి పక్క నుంచి ఏమన్నా రావాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఉండాలి. ఏమో సంక్షేమం అప్పు పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆసుపత్రుల పరిస్థితి చూస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ పేరు మీద బిల్లులు రావట్లేదు, మా బిల్లులు చెల్లించండి అంటూ ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి 25 లక్షలకి ఆరోగ్యశ్రీ అనేదాన్ని పెంచుతూ వెళ్తున్నాం, ఈరోజు పేదవాడికి 1000 రూపాయలు దాటిన కాడి నుంచి అది వర్తిస్తుంది అని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. అంటే ప్రచారం రూపంలోనే ఉంటుంది, అది వాస్తవ రూపంలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందంటారు ఈ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ఏడుందండి అసలు? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆరోగ్య కేంద్రాలు పెట్టారు, ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఏదైనా అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్టులకి అవుతున్నాయి, టెస్టులకే డబ్బులు అవుతున్నాయి, సగం డబ్బులు అక్కడే తినేస్తున్నారు. ఈ ఫ్రీ అని మెడిసిన్ చెప్తున్నారు కానీ ఆ మెడిసిన్ తింటున్నారు, వైద్యం చేస్తామంటున్నారు. ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ ద్వారా ఆ టెస్టులకి సగం డబ్బులు మింగేస్తున్నారు, మెడిసిన్ మింగేస్తున్నారు డబ్బులు. ఏడు చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమీ చేయట్లేదు. రేపు రాబోయే రోజులు అయినా సరే ఈ పథకాలు ఏదో అనుకుంటున్నాడు, ఎందుకు చేశాను, మీరు చేస్తే నేను మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్తున్నారు. ఎవ్వరికేం జరగల. వాళ్ళ వర్గాలకి, వాళ్ళ వైసీపీ నాయకులకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ బట్టికి జరిగింది. కానీ మంచి ఇతర ఉన్న వర్కర్లకు కానీ, ఇతర ఉన్న నాయకులకు కానీ, ఇతర ఉన్న పేద బలహీన వర్గాలు కానీ ఎవరికి మట్టికి మంచి అయితే జరగలేదు. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందంటారు రాష్ట్రంలో? ఏమంటే ఇంతకుముందు 500-600 తీసుకెళ్తే సరుకులు వచ్చాయండి. ఈ ఎక్కిన తర్వాత నూనె ప్యాకెట్ ధర ఎంత పెరిగిందండి? 80 రూపాయలు 60 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ ధర 200-250 రూపాయలకి వెళ్ళిపోయింది. గ్యాస్ బండ 500-600 ఉండే బండ ఈరోజు మరి 1000 రూపాయల పైన మరి గ్యాస్ ధర చూపిస్తున్నారు. కిలో కందిపప్పు, ఉప్పు కానీ పప్పు కానీ ఏమి సరే నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయింది. గ్యాస్ కానీ ఇక పెట్రోల్, అసలు పెట్రోల్ ఏమన్నాడు? పెట్రోల్ గురించి అసలు ఎక్కడా లేదు, ఈ రాష్ట్రంలోనే బాగా అమ్ముతున్నారు, బాగా రేట్లో ఉందని చెప్పాడు అంతకుముందు. ఇప్పుడు ఈ మన రాష్ట్రంలోనే ముందు పైపెచ్చింగ్లో ఉంది ధరలు చూస్తే. సామాన్య మానవుడు చేతిలో పని లేదు, పని ఉన్నా కానీ ఈ కడుపులో తిండి లేని పరిస్థితి ఏర్పడిపోయింది. సో మరి ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి, ఇంకా గట్టిగా 3 నెలల సమయం కూడా లేదు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏమో 175 వస్తాయని చెప్తూ ఎమ్మెల్యేలని మార్చుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క తెలుగుదేశంలో పోటీ చేయడానికి 175 మంది కూడా లేరు అని చెప్పి రోజా లాంటి వాళ్ళు కామెంట్స్ చేయడం మీరు ఎట్లా చూస్తారు? 170 కాదు, 400 మంది ఎమ్మెల్యేలు కావాలన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రెడీగా ఉన్నారు.
ఇప్పుడు వాళ్ళ తరపున పోటీ చేస్తానికి ఎవరున్నారు ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. ఇప్పటికే 92 నియోజకవర్గాల్లో మరి అభ్యర్థులు మార్చే ప్రక్రియ ప్రారంభించారు. దేనికి మారుతారు? మరి ఈ చెత్తని తీసుకెళ్ళి పక్కన వేస్తాం, ఆ పక్కన వేసిన చెత్తని ఇటు తెచ్చి వేస్తున్నారు. దేనికి వేస్తారు? మరి ఆ చెత్తని తీసుకెళ్ళితే మరి అదన్నా బంగారం అయితే అవదుగా. వాళ్ళకి తెలుసు మాకు మామూలుగా రావు సీటు, మళ్ళీ రేపు పొద్దు వైసీపీ రాదని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే మేకపోతే గాంభీర్యం అది చూపించుకుంటున్నారు 175 అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ ఎందుకంటే సంక్షేమ పథకాలు పెట్టింది, ఆ పెట్టిన పథకాల మాట ఏదైతే చెప్పిందో అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు కాబట్టి బాబు గారు నమ్ముతారు. సో మరి రేపు ఎన్నికల తర్వాత 160 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఆ విధంగా సీట్లు రాబోతున్నాయి అని లోకేష్ గారు చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో, మరి నిజంగా 160 సీట్లు వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమికి? బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాబు గారు పెట్టినవి ఎట్లా ఉన్నాయి, మరి స్త్రీకి వచ్చేసరికి మరి ఎక్కడ ప్రయాణం చేసినా సరే ఫ్రీ ప్రయాణం చెప్పాడు, స్త్రీకి డబ్బులు లేకుండా ఫ్రీ. అలాగే మరి ఒక్కొక్క స్త్రీకి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 3 సంవత్సరాలకి 3 గ్యాస్ బండ్లు అన్నాడు. మరి అమ్మఒడి కింద తల్లికి వందనం కింద మరి ఎంతమంది చదువుకున్నా సరే పిల్లలకి సంవత్సరానికి 15,000, 18 ఏళ్ళు నిండిన మహిళకి 59 ఏళ్ళు మహిళకి మరి తీరా చూస్తే మరి 18,000 వేస్తామన్నారు. బీసీలకు రక్షణ చేస్తామన్నారు. రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మరి సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తామన్నారు. చెప్పినట్టు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాగే దీనికి అనుసరించి కూడా జనసేన పార్టీ నాయకుడు మరి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గౌడ్ గారు ఇట్లానే ఏకమించి ఇట్లానే మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. ఇది కూడా ఓకే అనుకున్నారు. సో మరి ఏంటి పరిస్థితి, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందంటారు? బ్రహ్మాండంగా గెలిచిద్ది. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రభుత్వాన్ని నిలబెడుతుంది గ్యారంటీ.